పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వకేట్ తేల్చి చెప్పారు. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందుకు మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పాం కదా అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ను రద్దు చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు గుర్తు చేశారు. ఈ దశలో తాము ఎలాంటి జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ దశలో ఎన్నికలపై స్టే విధించలేమని స్పష్టం చేసింది న్యాయస్థానం. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాక కోర్టుల జోక్యం ఉండకూడదని ఈసీ అడ్వకేట్ తేల్చి చెప్పారు. సబ్ కేటగిరీ రిజర్వేషన్ లేనందున మీరు ఎన్నికలు రద్దు చేయాలని కోరుకుంటున్నారా అని పిటిషనర్ను ప్రశ్నించింది హైకోర్టు. 42% రిజర్వేషన్ జీవో విచారణ సమయంలో పాత పద్ధతిలో ఎన్నికలు నిర్వహించాలని తామే చెప్పాం కదా అని హైకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ జీవో 46పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. గతంలో 2009లో ఇదే తరహా పరిస్థితి వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ ఎలక్షన్ ను రద్దు చేశారని పిటిషనర్